హైదరాబాద్ అబ్సిగూడలో నిన్న సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాద దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. ఇద్దరు పిల్లలతో సహా స్కూటీపై వెళ్తున్న తల్లిని వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో 6వ తరగతి విద్యార్థిని కామేశ్వరి మృతి చెందింది. లారీని అక్కడే వదిలి పారిపోయిన డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే 10 రోజుల క్రితం ఇదే ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి చెందాడు. లారీల అతివేగానికి బలవుతున్నారు విద్యార్థులు. హైదరాబాద్ హబ్సిగూడలో నిన్న సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాద దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. ఇద్దరు పిల్లలతో సహా స్కూటీపై వెళ్తున్న తల్లిని వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో 6వ తరగతి విద్యార్థిని కామేశ్వరి మృతి చెందింది. ఇవాళ బాలిక పోస్ట్ మార్టం పూర్తయింది. లారీని అక్కడే వదిలి పారిపోయాడు డ్రైవర్. అయితే డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే 10 రోజుల క్రితం ఇదే ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక విద్యార్థి మృతి చెందాడు. జాన్సన్ స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న విద్యార్థిని పై నుంచి దూసుకెళ్లింది లారీ. లారీల అతివేగానికి బలైపోతున్నారు విద్యార్థులు. హైదరాబాద్ అబ్సిగూడలో నిన్న సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాద దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. ఇద్దరు పిల్లలతో సహా స్కూటీపై వెళ్తున్న తల్లిని వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో 6వ తరగతి విద్యార్థిని కామేశ్వరి మృతి చెందింది. ఇవాళ బాలిక పోస్ట్ మార్టం పూర్తయింది. లారీని అక్కడే వదిలి పారిపోయిన డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే 10 రోజుల క్రితం ఇదే ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. జాన్సన్ స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న విద్యార్థినిపై నుంచి లారీ నిన్న దూసుకెళ్లింది. కామేశ్వరి చికిత్స పొందుతూ మృతి చెందింది. లారీల అతివేగానికి బలైపోతున్నారు విద్యార్థులు.